ప్రముఖ దర్శక నిర్మాత డూండి ఆ చిత్రంలో మహేష్ నటన చూసి అతను కృష్ణ గారి అబ్బాయి అని తెలుసుకుని ఆశ్చర్యపోయి ఆ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది అని కితాబు ఇచ్చాడు. ఆయన ఊహించిన విధంగానే బాల నటుడిగా తెలుగు ప్రేక్షకులు మెప్పు పొందినాడు. 1987లో తొలిసారిగా తన తండ్రి దర్శకత్వం వహించిన శంఖారావం చిత్రంలో నటించాడు. 1988లో విడుదలైన కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించిన బజార్ రౌడీ చిత్రంలో అన్నయ్య రమేష్తో కలిసి నటించాడు. 1988లో మరలా తన తండ్రి అన్నయ్యలతో కలిసి ముగ్గురు కొడుకులు సినిమాలో నటించాడు. 1989లో మరోసారి తన తొలి చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ తీసిన గూఢాచారి 117 చిత్రంలో నటించాడు. 1989లో విడుదలైన కొడుకు దిద్దిన కాపురం చిత్రంలో మహేష్ తొలిసారి ద్విపాత్రాభినయం చేశాడు. 1990లో విడుదలైన బాలచంద్రుడు అన్నా తమ్ముడు సినిమాతో బాలనటుడిగా తన తొలి ఇన్నింగ్స్ని ముగించాడు. మహేష్ బాబు నట జీవితం తన తండ్రి చిత్రాలతో బాలనటుడిగా ఆరంభమయ్యింది.